హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో మొదటి భాగం వింటారు. ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితం. కానీ ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, సమాధానాలు ఈ నవలలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి. పెళ్లి కాని అమ్మాయిలకు ఇదొక పాఠ్య పుస్తకం. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితం బాగుండాలంటే ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలు బాగుండాలంటే మనకేం కావాలో, మన దగ్గర ఏం లేదో స్పష్టంగా తెలియాలి. అలా తెలిసినప్పుడు మనకు మనమే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక చైతన్యం. అదే లేకుంటే జీవితమేంటి? నడిచే దారులు, తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? నందిత బీటెక్ పూర్తయ్యాక జాబ్ చేయాలని హైదరాబాద్ లో కోర్సు నేర్చుకుంటోంది. దినకర్ నందితకు ఈ మధ్యనే ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నందిత యాక్సెప్ట్ చేసింది. ఇక అప్పటి నుండి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు దినకర్. నందిత షాక్ తినలేదు. ఆలోచిస్తాను, ఏ విషయం తర్వాత చెప్తాను అంది. అతను ఓకే చెప్పి ఫోన్ పెట్టేశాడు. దినకర్ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు సీమ, నీ ఒపీనియన్ చెప్పు అని తన స్నేహితురాలు సీమను అడిగింది నందిత. సీమ, నందిత హైదరాబాద్ లో ఒకే హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నారు. సీమ కూడా నందితతో పాటే కోర్సు నేర్చుకుంటోంది. దినకర్ ఎప్పుడు ఫోన్ చేసినా సీమకు చెబుతుంది. ఇప్పుడు కూడా అలాగే చెప్పింది. అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, నేనెలా చెప్తాను అంది సీమ. అది కాదు సీమ, నీకు చెప్పానుగా, నేను దినకర్ ఒకే కాలేజీలో బీటెక్ చేశాం. అతను మా సూపర్ సీనియర్. ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. నేను బీటెక్ చేస్తున్నప్పటి నుండి దినకర్కి నేనంటే ఇష్టం ఉండేదట. అప్పుడు జాబ్ లేకుండా తన ఇష్టాన్ని పైకి చెప్పలేకపోయాడు. ఇప్పుడు అది చెప్పాలనే ఫేస్బుక్ లో నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి నన్ను యాడ్ చేసుకున్నాడట. అతను చెప్పేది వింటుంటే నాకు కూడా అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. మా అమ్మా నాన్న చెప్పిన వాళ్ళని చేసుకునే కన్నా నాకు బాగా తెలిసిన దినకర్ అయితేనే బెటర్ కదా అనిపిస్తోంది అంది నందిత. అలా అని నీకు స్ట్రాంగ్ గా అనిపిస్తే దినకర్నే పెళ్లి చేసుకోనందు. అతనికి మనిషి బాగుంటాడు, అమెరికాలో ఉన్నాడు, ఎకనామికల్ గా మంచి పొజిషన్ తో పాటు సోషల్ స్టేటస్ ఉంది. ఇంకేం చెప్పు. ఇంతకీ ఇదంతా మీ పేరెంట్స్ కి తెలుసా అంది సీమ. ఇంకా చెప్పలేదు సీమ, రేపు సండే కదా, మా నల్గొండ వెళ్తాను. దినకర్ గురించి మా పేరెంట్స్ కి చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటే దినకర్తో నా పెళ్లి జరిగినట్టే అంది నందిత. ఇంకే, త్వరలోనే అమెరికా వెళ్లబోతున్నావు అంది సీమ. అవును సీమ, పెళ్ళవగానే నాకు కూడా వీసా తీసుకుని అమెరికా తీసుకెళ్తానని దినకర్ చెప్పాడు అంది నందిత. ఓకే, డన్ అంది హ్యాపీగా సీమ. నల్గొండ వెళ్లగానే దినకర్ గురించి అన్ని వివరాలు తల్లితో చెప్పింది నందిత. దినకర్ది హైదరాబాదే అమ్మా. అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. నాన్నగారికి కూడా నన్ను విదేశాల్లో ఉద్యోగం చేసే అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలనుంది కదా అంది. అవునందు, నిన్ను విదేశాల్లో ఉండే అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలనుంది మీ నాన్నగారికి. మీ నాన్నగారికే కాదు, నాకు ఉంది. ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంబంధాలు చూశాం. కాని మీ నాన్నగారి కోపం గురించి తెలిసి కొన్ని సంబంధాలు ముందుకు రాలేదు. వీళ్లు మాత్రం ఆయన గురించి తెలిస్తే ముందుకొస్తారా అంది నందిత తల్లి నిర్మల. దినకర్తో ముందే చెప్పానమ్మా, మా నాన్నగారు కొంచెం ముక్కోపి అని. ఆయనదేం పట్టించుకోలేదు. నా దగ్గరుండేది నువ్వు కదా అన్నాడు అంది నందిత. అలా అయితే పర్వాలేదు, మనకే సమస్య ఉండదు. మరి వాళ్ల పెద్దవాళ్లేమంటారో అంది నిర్మల. వాళ్లతో కూడా చెప్పి ఒప్పించాడటమ్మా. నేనంటే చాలా ఇష్టపడుతున్నాడటమ్మా దినకర్ అంది నందిత. తెలుస్తోంది నందు, దినకర్ గురించి నువ్వు చెప్పేది వింటుంటే ఇంతవరకు నీకొచ్చిన అన్ని సంబంధాల కన్నా ఇది చాలా మంచి సంబంధం అనిపిస్తోంది. అయినా నాకు అనిపించగానే సరిపోదు, మీ నాన్నగారికి కూడా అనిపించాలి. ఇప్పుడే వెళ్లి మీ నాన్నగారితో మాట్లాడదాం అంటూ భార్గవరాయుడుండే దగ్గరికి వెళ్ళింది నిర్మల. భార్గవరాయుడు నందిత తండ్రి. నందిత కూడా ఆమె వెనకాలే వెళ్ళింది. భార్గవరాయుడెవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఆయన గదికి వెనక వైపున్న బాల్కనీలో నిలబడున్నాడు. ఆయన అక్కడ నిలబడి ఏం మాట్లాడినా ఆ మాటలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. పైగా అక్కడికి ఎవరూ రారు. ఆయన ఎవరితో మాట్లాడాలన్నా అక్కడికి వెళ్లే మాట్లాడుతూ ఉంటాడు. ఆయనప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నది నిజానికి మాటలు కావు, తిట్లు.
2 మాటల తర్వాత 3 తిట్లు. అవి మనుషులు వినగలిగేలా లేవు. ఎవరిని తిడుతున్నాడో తెలీదు. నాన్నగారు కోపంగా ఉన్నట్టున్నారమ్మా. ఇప్పుడొద్దు, తర్వాత మాట్లాడు అంది నందిత. నందితకు వాళ్ళ నాన్నగారంటే ఎంత ప్రేమో అంత భయం. సరే నందు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనే వెళ్లి నెమ్మదిగా మాట్లాడతాను. ఆయన కూడా వాళ్ళెలాంటి వాళ్ళో తెలుసుకుంటారు. ఆయనకు నచ్చితే నీ పెళ్లి దినకర్తో జరిగినట్టే. నువ్వు ముందు నీ కోర్సు మీద శ్రద్ధ పెట్టు. చదువుంటే జీవితంలో అన్ని భోగాలు వాటంతటవే వస్తాయి అంటూ ఆమె నందిత భుజం తట్టి గదిలోకి పంపింది. ఆ ఇంట్లో ఎవరి గదులు వాళ్లవే. గదికో టీవీ. ఎవరి గదిలో వాళ్ళుంటారు. నందిత అడిగితే ఇంటికి వైఫై కూడా పెట్టించారు. భార్గవరాయుడు పిలవందే నిర్మల ఆయన గదిలోకి వెళ్లదు. మొదట్లో అలా వెళ్లి ఆయన కోపాన్ని చూసింది. అప్పటినుండి వెళ్లడం మానేసింది. ఏవైనా అర్జెంటుగా చెప్పాలనుకుంటే గది బయటే నిలబడుతుంది. ఆయన లోపలికి పిలవగానే వెళుతుంది. ఆయన పనులన్నీ ఎక్కువగా పనివాళ్లే చేస్తారు. ఆయన ఏ టైంలో ఎక్కడుంటారో ఎవరికీ తెలీదు. డబ్బు మాత్రం విపరీతంగా సంపాదిస్తాడు. 100 ఎకరాల పొలం ఉంది. సిటీలో ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నాయి. డబ్బుంటే ఏదైనా వస్తుందనుకుంటాడు. అదే ఆయన బలం. కాని ఆయనకు డబ్బుతో పాటు కొంచెం చదువు కూడా ఉంటే బావుండేది అని నిర్మల్ అనుకుంటుంది. అదొక్కటే ఆమెకు లోటు. ఆమె కూడా పెద్దగా చదువుకోలేదు. ఆ రాత్రే దినకర్ గురించి భార్గవరాయుడితో చెప్పింది నిర్మల. దినకర్ వాళ్ల కుటుంబ వివరాలు కూడా చెప్పింది. ఆయన విన్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోవడం చూసి, ఈ సంబంధం మీకు నచ్చలేదా అంది. నవ్వాడతను. నవ్వుతున్నారెందుకు అంది నిర్మల. నవ్వక? నువ్వు చెప్పింది వినగానే నచ్చడానికి అదంత చిన్న విషయమా? పెళ్లి కదా. అందులో మనమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని అర్హతలుండాలి వాళ్ళకి అన్నాడతను. ఆ అర్హతలేమీ లేకుండానే నందిత ఆ అబ్బాయిని ఇష్టపడి ఉంటుందా? కాదు కదా అందామె. నీకు చాలాసార్లు చెప్పాను నిర్మల, నందిత నేను కాదు నువ్వు అని. నీలాగే అది కూడా ఏది చెప్పినా వింటుంది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లలాగే కనిపిస్తాయి దానికి. దేన్ని అంత తొందరగా తెలుసుకోలేదు. నవ్వుతూ మాట్లాడగానే నమ్మేస్తుంది అన్నాడు. నమ్మటం కాదండి. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు నందిత చాలా సంతోషంగా మాట్లాడింది. దాని సంతోషం చూస్తుంటే వాళ్ళు మనకు బాగా తగిన వాళ్లలాగే అనిపిస్తున్నారు అంది నిర్మల. నీకలాగే అనిపిస్తుంది నిర్మల. నాకనిపించాలిగా. నేను ఈ రోజే నా మనుషుల్ని హైదరాబాద్ పంపించి ఎంక్వైరీ చేయిస్తాలే. వాళ్ళెవరో ఏంటో తెలిసిపోతుంది అన్నాడు. అలాగే. అసలు మీరు మీ కస్తూరి అక్కయ్య గారి అబ్బాయి స్పందన్కి నందితనిచ్చి చేస్తే ఈ బయట సంబంధాలతో మనకు అవసరమే వచ్చేది కాదు అంది. చూడు నిర్మల, మన నందితని పెళ్లి చేసుకునే అబ్బాయి అమెరికాలో ఉండేవాడే ఉండాలి. నాలాగే డబ్బుండాలి. ఇవి మా కస్తూరి అక్కయ్య గారి అబ్బాయి స్పందన్కి లేవు. స్పందన్కి కాదు, మీ అన్నయ్య గారి అబ్బాయికి కూడా లేవు. అందుకే మన నందితను వాళ్లకివ్వకుండా బయట సంబంధానికే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నందిత ఇష్టపడుతున్న దినకర్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆలోచిస్తాను. మన మనుషుల్ని హైదరాబాద్లో దినకర్ వాళ్ల తల్లిదండ్రులుండే ఏరియాకు పంపితే అన్ని విషయాలు తెలుసుకుని వస్తారు. మనకు నచ్చితే ఒక వారం రోజుల్లో వెళ్లి వాళ్లతో మాట్లాడదాం. ఇక నువ్వు వెళ్లి పడుకో అన్నాడతను. సరే అంటూ ఆమె లేచి ఆమె గదిలోకి వెళ్లి పడుకుంది. భార్గవరాయుడు ఎంక్వైరీలో దినకర్ వాళ్లు గొప్ప ఆస్తిపరులు అని తేలింది. 3 తరాలుగా హైదరాబాద్లో ఉంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సంబంధం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆనందంగా చేతులు వెనక పెట్టుకుని కొద్దిసేపు అటూ ఇటూ తిరిగాడు. నిర్మలను పిలిచాడు. నిర్మల, మన నందితను దినకర్కివ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా ఆనందంగా కూడా ఉంది. ఇంతకు ముందే నందితకు ఫోన్ చేసి మాట్లాడాను. అమెరికాలో ఉండే దినకర్తో మాట్లాడిపించింది. ఈ రోజు బావుందట. మనం హైదరాబాద్ వెళ్దాం. వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడదాం. రెడీ అవ్వు. డ్రైవర్ వచ్చాడు, కారు దగ్గరున్నాడు అన్నాడు చాలా ప్రశాంతంగా ఆమె వైపు చూసి. ఎప్పుడు చూసినా గంభీరంగా ఉండే ఆయన అంత ప్రశాంతంగా ఎప్పుడూ లేడు. అది ఆమెకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే వెళ్లి రెడీ అయ్యొచ్చింది. భార్గవరాయుడు, నిర్మల కారులో కూర్చుని హైదరాబాద్ వెళ్లారు. దినకర్ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చారు. అలాగే దినకర్ తల్లిదండ్రులు కూడా ఒకరోజు భార్గవరాయుడి ఇళ్లు, ఆస్తులు, స్థలాలు, పొలాలు చూసుకుని వెళ్లారు. ఒక నెల రోజులు గడిచాక నందిత, దినకర్ల పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి 2 రోజులుందనగా దినకర్ ఇండియాకొచ్చాడు. దినకర్, నందితల పెళ్లి కోసం భార్గవరాయుడు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం కనీ విని ఎరుగని రీతిలో ఉంది.
అదంతా చూడగానే బంధువులు, స్నేహితులు, పక్క సిటీల నుండి వచ్చిన ప్రముఖులు నివ్వెరపోతున్నారు. కళ్యాణ మండపం పెళ్లికొచ్చిన వాళ్లతో నిండిపోయింది. వాళ్లంతా కారుల్లో వచ్చిన వాళ్లే. పెళ్లి మాత్రం వేద పండితుల మధ్యన శాస్త్రోక్తంగా జరుగుతోంది. భార్గవరాయుడు పెళ్లికి ముందే పురోహితునికి చెప్పాడు, పెళ్లి చాలా పద్ధతిగా జరగాలని, మంత్రాలు ఘనంగా చదవాలని, అందుకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నీకు తోడుగా ఇంకో 2 వేద పండితులను తెచ్చుకో అని. అలాగే 3 వేద పండితులొచ్చారు. పెళ్లి జరిగాక వచ్చిన వాళ్లంతా దంపతులను ఆశీర్వదించాలని కుర్చీలలో నుంచి ఒక్కొక్కరే లేచి వేదిక మీదకు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద ముత్తైదువ చేతిలో ఉన్న వెండి పళ్లెంలో నుంచి పూలరేకులతో కలిపిన అక్షింతలను తీసుకుని దంపతులను ఆశీర్వదించి వెళుతున్నారు. వాళ్లలో కొంతమంది షూస్ విప్పకుండా దంపతుల దగ్గరికి వెళ్లడం భార్గవరాయుడు చూశాడు. వాళ్లలా వెళ్లి తన బిడ్డను ఆశీర్వదిస్తే చెడు జరుగుతుందేమో అని భయపడ్డాడు. వెంటనే యాంకర్ను పిలిచి, కళ్యాణ మండపం అనేది చాలా పవిత్రమైన స్థలం, దయచేసి ఎవరూ చెప్పులు లేదా షూస్ వేసుకుని వేదిక మీదకు వెళ్లకూడదు అని అనౌన్స్ చేయించాడు. అంతటితో తృప్తి చెందక 2 మనుషుల్ని కూడా వేదిక మీదకు వచ్చే దగ్గర పెట్టాడు. వాళ్లు చాలా వినయంగా పైకెక్కే వాళ్లతో, మేడం ప్లీజ్, సర్ ప్లీజ్ అంటూ భార్గవరాయుడు చెప్పినట్టే చేయిస్తున్నారు. భార్గవరాయుడు ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ కి ఇవ్వడంతో వాళ్లు అక్కడంతా కలర్ఫుల్ లైట్స్ తో, పూలతో బాగా అలంకరించారు. మెహందీ స్టాల్, బ్యాంగిల్స్ స్టాల్ అంటూ ఇంకా కొన్ని రకాల స్టాల్స్ కూడా పెట్టారు. వచ్చిన బంధువులు, అతిథులు వాళ్ల చీరలకు మ్యాచ్ అయ్యేలా బ్యాంగిల్స్ వేయించుకోవడం, కావలసిన మెహందీ డిజైన్ పెట్టించుకోవడం చేస్తున్నారు. పిల్లలకి ఫేస్ పెయింటింగ్, బెలూన్స్ కూడా పెట్టారు. వచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్స్ గా వెండి వస్తువుల్ని, నేతితో చేసిన స్వీట్స్ ని ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ కోసం డాన్స్, మ్యూజిక్ పెట్టించారు. చూసేవాళ్లకి అదో జాతరలా అనిపించింది. ఆ పెళ్లి చూశాక భార్గవరాయుడు ఎంత ఐశ్వర్యవంతుడో, సిటీలో ఆయన మాటకు ఎంత పవర్ ఉందో తెలిసింది. ఆయన వెంట ఉండే అంగరక్షకుల హడావిడి కూడా ఆయన ఎంత బలవంతుడో తెలిసేలా చేసింది. అలా తెలియడం కోసం ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏది ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించాడు. అదంతా చూస్తుంటే దినకర్ అమ్మా నాన్నలకు చాలా గర్వంగా, ఆనందంగా అనిపించింది. దినకర్ కూడా తన మనసులో, నా పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందని ఊహించలేదు అనుకున్నాడు. పెళ్లిలో తన బంధువులందర్నీ దినకర్కి పరిచయం చేసింది నందిత. స్పందన్ని చూపించి, ఇతను మా కస్తూరి అత్తయ్య కొడుకు స్పందన్, ఎంసీఏ చేశాడు అంది. స్పందన్ వెంటనే దినకర్తో మాటలు కలిపాడు. అతను కూడా త్వరలోనే అమెరికా రావడానికి ట్రై చేస్తున్నట్టు చెప్పాడు. దినకర్, నందితల పెళ్లయ్యాక పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు వెళ్లిపోయారు. సన్నిహితులు మాత్రమే మిగిలారు. భార్గవరాయుడు గారి అక్కయ్య కస్తూరమ్మ నిర్మల పక్కన ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంది. ఆమె కొడుకు స్పందన్ కూడా తన స్నేహితుల్ని వెంటేసుకుని పెళ్లిలో బాగానే తిరిగాడు. ఇప్పుడే ఇంటికి వెళ్లాడు. నందిత పెళ్లయ్యాక దినకర్ని క్షణం కూడా వదలటం లేదు. అతనెక్కడున్నా అతని వెంటే ఉంటోంది. వాళ్లను చూసిన వాళ్లు, చూడ్డానికి వీళ్ల జంట ఎంత బావుంది, 2 కళ్ళు సరిపోవడం లేదు అనుకున్నారు. పెళ్లి జరిగిన తెల్లవారే దినకర్కి అమెరికా నుండి ఫోనొచ్చింది, అర్జెంటుగా రమ్మని. అది వినగానే భార్గవరాయుడు, నిర్మల, నందితల ముఖాలు వాడిపోయాయి. అంతవరకు వాళ్లు పడిన ఆనందం మొత్తం ఆవిరైనట్టయింది. అసలు దినకర్కి కూడా నందితను వదిలి వెళ్లాలని లేదు. అదేంటండి, కనీసం ఫస్ట్ నైట్ అయినా జరగకుండా దినకర్ అప్పుడే అమెరికాకు వెళ్లాలా? మంచి ముహూర్తం కూడా పెట్టించాంగా, అప్పటి వరకు ఆగి వెళ్లడానికి లేదా? మీరు చెబితే ఆగుతాడేమోనండి. ఒకసారి అల్లుడు గారితో మాట్లాడండి. ఇది చాలా ముఖ్యమైన కార్యం కదా, ఎలాగైనా నచ్చ చెప్పి అల్లుడు గారిని ఆపండి అంది నిర్మల. వద్దు నిర్మల, నేను కూడా నీలాగే ఆలోచించాను. కాని అల్లుడుగారు అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో మనం గట్టిగా పట్టుబడితే ఇబ్బంది పడతాడు. అందులోనూ అది అమెరికా. అక్కడ పద్ధతులు మనకు తెలియవు. మనం సంతోషంగానే అల్లుడుగారిని అమెరికా పంపిద్దాం అన్నాడు భార్గవరాయుడు. అయినా ఒకసారి అడగండి. నాకెందుకో ఆ కార్యం జరిగాక వెళ్తే బావుంటుందనిపిస్తుంది. మళ్ళీ అటువంటి ముహూర్తం దొరుకుతుందో లేదో అంది నిర్మల. దినకర్ అప్పుడే వాళ్ల దగ్గరకొచ్చాడు. దినకర్ని చూడగానే, మీ అత్తయ్యకు నువ్వప్పుడే అమెరికా వెళ్లడం ఇష్టం లేదు దినకర్, అందుకే బాధపడుతోంది. కనీసం ఒక 3 రోజులైనా ఆగటానికి లేదా అని అడుగుతోంది. నువ్వేమంటావ్ అన్నాడు భార్గవరాయుడు ఆశగా. వెళ్లాలంకుల్, వెళ్లకపోతే నాకక్కడ ఆఫీసులో ప్రాబ్లం అవుతుంది. నేను త్వరలోనే ఇండియాకొచ్చే పనుంది.
ఈ లోపల నందితకు కూడా వీసా వచ్చేలా చేసి అమెరికా తీసుకెళ్తాను అన్నాడు దినకర్ సిన్సియర్ గా. విన్నావుగా, ఎందుకు తొందరపడతావు, కాస్త ఓపిక పట్టు అన్నట్టుగా భార్య వైపు చూశాడు భార్గవరాయుడు. నందిత కూడా దినకర్ పక్కనే ఉంది. దినకర్ వెళ్ళాలి అనడం కొంచెం బాధగా అనిపించినా, దినకర్ వెళ్ళినా మళ్ళీ వస్తాడు, అతను నా భర్త అన్న భావమే గొప్పగా అద్భుతంగా ఉంది నందితకు. ఆ రోజంతా దినకర్ని వదిలి ఉండలేదామె. ఒంటరిగా కూర్చుని అతనితో మాట్లాడుతూనే గడిపింది. దినకర్కి నందిత అంత దగ్గరగా ఉండి మాట్లాడడం బావుంది, అపురూపంగా ఉంది. తెల్లవారి దినకర్ని ఎయిర్పోర్ట్లో వదలడానికి అందరూ కలిసి 4 సుమోల్లో వెళ్లారు. భార్గవరాయుడు, నిర్మల, నందితలకు మనసులో బాధగా ఉన్నా పైకి మాత్రం సంతోషంగానే ఉన్నారు. కస్తూరమ్మ, స్పందన్ వాళ్ల వెంటే ఉన్నారు. దినకర్ తల్లిదండ్రులైతే తమ కొడుకు అమెరికా వెళుతున్నాడన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎయిర్పోర్ట్లో దిగి చెకింగ్ కోసం లోపలికి వెళ్లే వరకు నందిత చెయ్యి దినకర్ చేతిలోనే ఉంది. అతనందరికీ బై చెప్పి లోపలికి వెళుతుంటే అప్పటి వరకు అతనితోనే ఉన్న నందిత కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసి దినకర్ ఆమెనొదిలి వెళ్లలేకపోయాడు. భార్గవరాయుడు వెంటనే నందిత భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది దినకర్కి. వెంటనే లోపలికి వెళ్లాడు. దినకర్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాక అతని తల్లి సౌశీల్యమ్మ, మా ఇంటికి రండి అన్నయ్య గారు, అందరం వెళ్దాం, 2 రోజులుండి వెళ్దురుగాని అంది మర్యాదగా. ఆమె భర్త కూడా అలాగే పిలిచాడు. భార్గవరాయుడు ఏమాత్రం ఆలోచించకుండా, వస్తాంలే పదండమ్మా, కానీ 2 రోజులుండమంటే కుదరదు. మీరు చూశారుగా, దినకర్కి సెండాఫ్ ఇవ్వాలని ఎక్కడి పనులు అక్కడే వదిలేసొచ్చాం అంటూ ఆయన సుమోల వైపు కదిలాడు. అందరూ వెళ్లి సుమోల్లో కూర్చుని దినకర్ వాళ్ల ఇంటికి వెళ్లారు. దినకర్ వాళ్ల ఇల్లు చాలా పెద్దగా ఉంది. అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నాక హోమ్ మేడ్ వాళ్లకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. సౌశీల్యమ్మ, ఆమె భర్త వాళ్లతో మాట్లాడుతూ వాళ్ల దగ్గరే కూర్చున్నారు. నందిత ఇక నుండి మా దగ్గరే ఉంటుందన్నయ్య గారు, దినకర్ లేడని అనుకోవద్దు. దినకర్ ఎక్కడున్నా మా కోడలు మా దగ్గరే ఉండాలి, అది మా కోరిక అంది సౌశీల్యమ్మ. ఉంటుందిలేమ్మా, మీ కోరిక మేమెందుకు కాదనాలి, కానీ తను తీసుకుంటున్న కోర్స్ అయ్యాక మీ దగ్గరకే వస్తుంది. దినకర్ వచ్చి అమెరికా తీసుకెళ్లే వరకు మీ దగ్గరే ఉంటుంది అన్నాడు భార్గవరాయుడు. అంటే అంతవరకు హాస్టల్లో ఉంచుతారా అన్నయ్య గారు? సిటీలో మేము ఉండి కూడా మా కోడల్ని హాస్టల్లో ఉంచడం దేనికి అంది సౌశీల్యమ్మ. దేనికంటే ఇక్కడి నుండి వాళ్ల కోచింగ్ సెంటర్ దూరంగా ఉంది కదమ్మా, అంత దూరం వెళ్లాలంటే టైం సరిపోదట, అందుకే అప్పుడు తనున్న హాస్టల్లోనే ఉంటుందట అన్నాడతను. ఆమె ఇంకా ఏదో మాట్లాడబోయి ఆగింది. నిర్మల తన భర్త మాటల్ని మనసులోనే మెచ్చుకుంది. ఏ అమ్మాయి అయినా భర్త దగ్గర లేకుండా అత్తమామల దగ్గర ఉండాలంటే మాటలు కాదు, ఎంత మంచివాళ్లైనా కోడలనగానే స్ట్రిక్ట్ గానే ఉంటారు. దినకర్ తండ్రి సౌశీల్యమ్మ వైపు, భార్గవరాయుడు వైపు మౌనంగా చూస్తున్నాడే గాని మాట్లాడడం లేదు. ఇక మేం వెళ్ళొస్తాం బావగారు, వెళ్ళొస్తాం చెల్లెమ్మా అంటూ భార్గవరాయుడు లేచి వెళుతుంటే అందరూ లేచి అతని వెనకాలే వెళ్లి సుమోల్లో కూర్చున్నారు. సుమోలు కదిలి నల్గొండ వైపు వెళ్లాయి. 4 రోజుల తర్వాత నందితను హైదరాబాద్ పంపాడు భార్గవరాయుడు. నందిత ఎప్పటిలాగే అదే కోర్సు తీసుకుంటూ అదే లేడీస్ హాస్టల్లో సీమతోనే కలిసి ఉంది. దినకర్ నందితకు రోజుకు 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆఫీస్కి వెళ్లే ముందొకసారి, ఆఫీస్ నుండొచ్చాక ఇంకోసారి. అతనలా మాట్లాడడం వల్లనో ఏమో దినకర్ తనకి దూరంగా ఉన్నాడన్న ఫీలింగ్ రావడం లేదు నందితకి. అయినా త్వరగా అమెరికా వెళ్లి దినకర్ దగ్గరుండాలని ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు వీకెండ్ కావడం వల్ల ఫోన్లో చాలాసేపు నందితతో మాట్లాడాడు దినకర్. మాటల మధ్యలో, మీకు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది అంది నందిత. ఆమెకు త్వరగా అతనికి దగ్గరగా వెళ్లాలనుందని అతనికి తెలుస్తూనే ఉంది. నాక్కూడా అలాగే ఉంది నందు, ఏం చెయ్యను, ఇప్పుడు వర్క్ హెవీగా ఉంది, త్వరలోనే ఇండియా వస్తాను. నీ వీసా పని ఒక్కటే కాదు, నా వీసా స్టాంపింగ్ పని కూడా ఉంది అన్నాడు దినకర్. ఈ లోపల నా కోర్సు కూడా అయిపోతుందిలేండి, ఇక ఏ ప్రాబ్లం ఉండదు అంది నందిత నవ్వి. గుడ్ అన్నాడు దినకర్. అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. 4 రోజుల తర్వాత దినకర్ ఎప్పట్లాగే నందితకు కాల్ చేశాడు. ఆమెకు ఆ రోజు ఆఫీసులో జరిగిన సంగతులన్నీ చెప్పాడు. మధ్య మధ్యలో జోక్స్ వేసి నవ్వించాడు. అతను ఫోన్ పెట్టేశాక నందితకు నిద్ర రాక ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. అనుకోకుండానే దినకర్ జీమెయిల్ ఓపెన్ చేసి చూసింది. అక్కడ కనిపించిన మెయిల్స్ చూడగానే ఆమె గుండె ఆగినట్టయింది. భయంతో కళ్ళు పెద్దవి చేసి చెవులు మూసుకుని కెవ్వున అరిచింది. పక్కనే పడుకుని ఉన్న సీమ ఉలిక్కిపడి లేచి కూర్చుంది.
ఏంటి అలా అరిచావు? దినకర్ ఫోన్లో అల్లరేమైనా చేశాడా? నేను నిద్రపోయే వరకు అతనితోనే ఫోన్లో ఉన్నావు. ఏమైందే? అంది సరదాగా నవ్వి. అదేం కాదు, నువ్విలా రావే అంటూ సీమను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది నందిత. సీమకేం అర్థం కాక నందిత వైపు చూసింది. ఏంటే నందు, అలా భయపడుతున్నావు? అంది. ఇటు చూడవే సీమ అంటూ ల్యాప్టాప్ ని సీమ వైపుకు తిప్పింది. అదంతా చూడగానే సీమ షాక్ అయింది. ఓ మై గాడ్, ఏంటే ఇదంతా? అంది. నేనొకప్పుడు ఆర్యతో చేసిన చాటింగ్ సీమ ఇది, అంది నందిత. అదే కాని మీ ఇద్దరి చాటింగ్ దినకర్ మెయిల్లో ఉందేంటి? అంది ఆశ్చర్యపోతూ సీమ. అది నాకు అర్థం కావడం లేదు సీమ. దినకర్ నాకు వర్క్ ఉంది అంటూ కాల్ కట్ చేశాక నాకు నిద్ర పట్టక అతని జీమెయిల్ ఓపెన్ చేశాను. ఆ మెయిల్లోకి ఇవిప్పుడే నేను చూస్తుండగానే సెండ్ అయ్యాయి అంటూ ల్యాప్టాప్ ని పక్కకు జరిపి ఏడుస్తూ కూర్చుంది. అవును, దినకర్ జీమెయిల్ నీకెలా ఓపెన్ అయింది? ఆ పాస్వర్డ్ నీకు తెలుసా? అడిగింది సీమ. తెలుసు సీమ, మా పెళ్లైన కొత్తలో ఒకసారి దినకరే తన పాస్వర్డ్ నాకిచ్చాడు. ఇప్పుడెలా సీమ? నాకు చాలా భయంగా ఉందే అంటూ ఏడుస్తూనే ఉంది నందిత. నువ్వేడవకు నందు, ఏడిస్తే ఈ ప్రాబ్లం పోతుందా? పోతుందంటే ఏడువు, నేను పడుకుంటాను అంటూ పడుకోబోయింది సీమ. పడుకోకు సీమ, నేనేడవన్లే. కాని ఈ పని ఎవరు చేసి ఉంటారు? నా గుండె చూడే ఎలా కొట్టుకుంటుందో అంది నందిత. కాస్త కంట్రోల్ చేసుకోనందు, ధైర్యంగా ఉండు. నాకు తెలిసి ఈ పని ఎవరో చెయ్యరు, ఆర్యనే చేసుంటాడు. వాడిప్పుడు నీకు టచ్ లో ఉన్నాడా? అడిగింది సీమ. లేడు సీమ, ఈ చాటింగ్ కూడా నేను ఆర్యతో ఇప్పుడు చేసింది కాదు. అందుకే ఆర్య ఎక్కడున్నాడో నాకు తెలీదు. అయినా ఇది ఆర్యనే పంపి ఉంటాడా దినకర్కి? అంది. ఇంకెవరు పంపుతారు? ఆ ఛాన్స్ ఆర్యకే కదా ఉంది. అతనే పంపాడు, నో డౌట్. ఎందుకంటే మీ ఇద్దరి చాటింగ్ అతని దగ్గరే ఉంటుంది అంది సీమ. అవును, ఆర్య దగ్గరే ఉంటుంది. కాని ఇదంతా నమ్మలేకపోతున్నాను సీమ. మరి ఇంత ఘోరమా? ఇంత ద్రోహమా? అయినా ఇంతకాలం తర్వాత నాకు పెళ్ళయిందని తెలుసుకుని నా భర్తకి ఎలా పంపాడేవాడు? అందమాయకంగా. ఎందుకు పంపరు? ఇదేమైనా పెద్ద కష్టమా? నీకు పెళ్ళయిందని వాడికెవరో చెప్పుంటారు. ఆ కడుపు మంటతోనే ఇలా చేశాడు. అలాంటి వాళ్లకి ఇవే కదా పెద్ద ఆయుధాలు. అయినా ఇలా చెయ్యరన్న నమ్మకంతోనే నీలాంటి కొందరు అమ్మాయిలు ఆర్యలాంటి అబ్బాయిలతో చాటింగ్ చేస్తారు. చాటింగ్ చేయడం కామనే అయినా అందరబ్బాయిలు ఒకేలా ఉండరు. ఇదిగో ఇలా కూడా చేస్తారు. అనుభవించాల్సిందే. ఇందులో భయము బాధ రెండూ ఉంటాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి నందు. ఇలాంటివెవరో వచ్చి నేర్పించరు, మనకు మనమే తెలుసుకోవాలి అంది సీమ. తల పట్టుకుని కూర్చుంది నందిత. నువ్వలా తల పట్టుకుని కూర్చోకు, ఏదో ఒకటి ఆలోచించు అంది సీమ. ఏం ఆలోచించనే? నాకు పిచ్చెక్కేలా ఉంది అంది నందిత. వాడు నమ్మక ద్రోహి నందు. నీకు పెళ్ళయ్యాక ఎప్పటికైనా నీ భర్తకు ఇలా పంపాలనే మీ ఇద్దరి చాటింగ్ మొత్తం డిలీట్ చేయకుండా సేవ్ చేసుకున్నాడు. సమయం చూసి దినకర్కి పంపాడు. వీడిని వదలకూడదు అంది సీమ కోపంగా. వదలక ఏం చెయ్యగలం సీమ? అంది నందిత. ఏం చెయ్యలేమని వదిలేస్తే ఇలాంటి పనులు చాలానే చేస్తాడు. ఇంకా ఏం చెయ్యాలని ఉన్నాడో? వాడేమైనా చేయగలడు. ముందు వాడెక్కడున్నాడో మనకు తెలియాలి అంది సీమ. ఎలా తెలుస్తుంది సీమ? ఇంటర్ తర్వాత నాకు వాడి వివరాలే తెలియవు. ఇప్పుడెలా తెలుస్తాయి? అంది నందిత. ఎలా తెలుస్తాయో నన్ను కొంచెం ఆలోచించుకొని అంటూ సీమ ఒక్క క్షణం ఆలోచించి, ఇప్పుడు చూడు వాడిని నేనెలా పట్టుకుంటానో అంటూ వెంటనే ఫేస్బుక్ లోకి వెళ్లి ఆర్యతో చాటింగ్ చేసింది సీమ. ఆర్య ఎక్కడున్నాడో తెలివిగా తెలుసుకుంది. ఆర్య ఉప్పల్ దగ్గర ఫ్రెండ్తో కలిసి ఉంటున్నాడట నందు. రేపు వెళ్లి వాడిని కలుద్దాం. ముందు నువ్వు ఆ మెయిల్స్ ని దినకర్ చూడక ముందే డిలీట్ చేసాయి. ట్రాష్ లో కూడా ఉంచకు. కమాన్ క్విక్ అంటూ ల్యాప్టాప్ ని లాక్కుని సీమనే డిలీట్ చేయబోయింది. ఆగు సీమా అంది నందిత. ఎందుకు ఆగడం? ఆ చెత్తంతా మళ్ళీ ఇంకోసారి చదువుకుంటూ కూర్చుంటావా? చాలు చాలు, ఇప్పటికి జరిగింది చాలు. అసలు నీ జీవితంలో నువ్వు ఆర్యతో చాటింగ్ చేసి ఎంత పెద్ద తప్పు చేశావో వాడు వీటిని దినకర్కి పంపించడం చూస్తేనే తెలుస్తోంది. ఇంకా ఎందుకు ఆ చెత్త? అంది ఆవేశంగా. అది కాదు సీమా, మన దగ్గర ప్రూఫ్ లేకుండా రేపు ఆర్యని ఏమని అడుగుతావు? ఇవి చూపించేగా అడగాలి. డిలీట్ చేస్తే ఎలా? అంది నందిత. డిలీట్ చేయకపోతే దినకర్ తన మెయిల్ ఓపెన్ చేసినప్పుడు వీటిని చూస్తాడు. నీ కాపురం పోతుంది. అప్పుడేం చేస్తావు? అయితే ఒక పని చేద్దాం నందిత అంది సీమ. ఏం చేద్దాం? త్వరగా చెప్పు సీమ. నువ్వన్నట్టు
దినకర్ తన మెయిల్ ఓపెన్ చేసి ఏ క్షణంలోనైనా వీటిని చూడొచ్చు అంది భయంగా. జస్ట్ వెయిట్. ఈ పేజీ మొత్తాన్ని ఫోటో తీసి ఆర్యకు చూపిస్తే సరిపోతుంది. అప్పుడు ఇవి ఇక్కడుండాల్సిన అవసరం లేదు అంటూ తన మొబైల్లో నుంచి చకచకా ఫోటో తీసి ఇప్పుడు డిలీట్ చేయి అంది సీమ. నందిత ఆ మెయిల్స్ మొత్తం గబగబా డిలీట్ చేసింది. ట్రాష్ లో కూడా ఉంచలేదు. అమ్మయ్యా, సగం భారం తగ్గింది. నా గుండె మాత్రం భయంతో ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఇదెలా తగ్గాలో ఏమో అని మనసులో అనుకుంటూ గట్టిగా గాలి పీల్చి వదిలింది నందిత. ఓకే నందు, ఇక నువ్వేం భయపడకు. ఆర్యతో రేపు మాట్లాడదాం. మళ్ళీ ఇలాంటి పని చెయ్యకుండా చేద్దాం. సరేనా? పడుకో అంటూ ధైర్యం చెప్పి నందిత పడుకునే వరకు ఉండి తను కూడా పడుకుంది సీమ. తెల్లవారి ఉప్పల్ దగ్గర ఉండే ఆర్యను కలిశారు నందిత, సీమ. వాళ్లను చూడగానే నవ్వుతూ విష్ చేశాడు ఆర్య. ఆర్య నవ్వటం చూసి, అలా ఎలా నవ్వుతున్నావు ఆర్య? నువ్వు చేసిన పనికి నందు రాత్రంతా ఎంత ఏడ్చిందో తెలుసా అంది సీమ ఒక రకంగా చూసి. నేనేం చేశాను సీమా అన్నాడు ఆర్య. మీ ఇద్దరి చాటింగ్ ని దినకర్కి పంపావుగా, ఇంకా ఏం చెయ్యాలి అంది సీమ సీరియస్ గా. ఏం మాట్లాడుతున్నావు సీమ? మా ఇద్దరి చాటింగ్ ని నేను దినకర్కి పంపడం ఏంటి? నేనెలా కనిపిస్తున్నాను? అయినా నేనెందుకు పంపుతాను? నాకేం అవసరం అన్నాడు. నువ్విలా అనగానే నమ్మేస్తామా? అయినా ఒకటి చెప్పు ఆర్య, నువ్వు పంపినది దినకర్ చూస్తే నందిత కాపురం ఉంటుందా? అప్పుడు తన జీవితం ఏమవుతుంది? ఎందుకలా పంపావు? అసలేమైంది నీకు అంది సీమ గట్టిగా గొంతు పెంచి. నాకేం కాలేదు, నువ్వు అనవసరంగా మాట్లాడకు సీమ. అయినా ఎందుకలా అరుస్తావు? అవి నేనేమీ దినకర్కు పంపించలేదు. పంపితే నేను పంపినట్టు ప్రూఫ్ చూపించండి. ఏంటి నందిత, నువ్వు మాట్లాడకుండా సీమను నా మీద కొదిలావు? ప్రూఫ్ చూపించకుండా మీరిలా మాట్లాడితే నేను బెదిరిపోతానా? మీరింకొక్క మాట మాట్లాడినా నేను వినను. ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెళ్లబోయాడు ఆర్య. ఆగార్య, వెళ్లకు అంటూ వెంటనే సీమ దగ్గర నుండి మొబైల్ తీసుకుని అందులో నుంచి తీసిన ఫోటోని ఆర్యకు చూపించింది నందిత. ఆర్య చూశాడు. చూసావుగా, ఇది నువ్వు తప్ప ఎవరు పంపిస్తారు ఆర్య? మనిద్దరం చేసుకున్న చాటింగ్ నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉంటుంది అంది నందిత. అది నా దగ్గర నిజంగానే లేదు నందిత, నేనప్పుడే డిలీట్ చేశాను. అసలు మీ ఇద్దరు ఈ పేజీని సరిగ్గా చూడకుండానే మాట్లాడుతున్నారు. కావాలంటే చూడు, ఇది నా మెయిల్ ఐడి కాదు, శ్యామ్ మెయిల్ ఐడి. అతనే దినకర్కి మన చాటింగ్ మొత్తం సెండ్ చేశాడు. చూడు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో అన్నాడు ఆర్య. వెంటనే నందిత, సీమ వాళ్లు ఫోటో తీసిన మెయిల్స్ వైపు పరిశీలనగా చూశారు. అందులో నిజంగానే ఆ మెయిల్స్ అన్నీ శ్యామ్ ఐడి నుండి పంపినట్టు కనిపించి ఉలిక్కిపడ్డారు. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను రెండో భాగంలో వినిపిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.